Welcome back. యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన సింహ మూవీకి అలాగే మన బాలయ్య బాబుకి మన దర్శక రత్న డాక్టర్ దాసనారాయణరావు గారు విషెస్ అందజేశారు. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. ముందుగా నందమూరి అభిమానులకి ఇది ఆడియో వేడుక కాదు, శతదినోత్సవ వేడుకగా నేను భావిస్తున్నా. నిజంగా ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇంతమందిని, నందమూరి కుటుంబాన్ని, నందమూరి అభిమానులు ఇంతమంది ఇక్కడుంటే అందరినీ చూడ్డానికి పైనుంచి పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ చూస్తూనే ఉంటారు. సినీ పరిశ్రమ 82 సంవత్సరాల సినీ పరిశ్రమ అయితే 60 సంవత్సరాల అనుభవం నందమూరి కుటుంబానికి ఈ సినిమా చరిత్రలో ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రిగా నా మిత్రులు, నేను అభిమానించే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పెద్దల పట్ల గౌరవం, టెక్నీషియన్స్ పట్ల ఎంతో గౌరవం, వృత్తి పట్ల, క్రమశిక్షణ పట్ల పెద్ద ఆయన రామారావు గారికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు ఉనికి పరుచుకున్న బాలయ్య బాబుకి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి పేరుని సార్థకత నిలబెడుతున్న జూనియర్ ఎన్టీఆర్ కి, అలాగే వేదిక మీద ఉన్న కళ్యాణ్ రామ్, మీ చిత్రంలో పాల్గొన్న నటీనటులు కోట శ్రీనివాసరావు, అన్నింటినీ మించి ఈరోజు కార్యక్రమానికి నిజమైన గెస్ట్ ఎవరయ్యా అంటే చక్రి సంగీత దర్శకుడు. ఇది చాలా రోజుల తర్వాత చాలా కన్నుల పండుగగా జరుగుతున్న ఆడియో ఫంక్షన్. ఇది కేవలం జస్ట్ మా ఆడియో హిట్ అయిందని చెప్పుకోవడం కాదు. నేను 6 పాటలు విన్నా, 6 పాటలు ఎక్సలెంట్, ఒకదాన్ని మించి ఒకటి. హ్యాట్స్ ఆఫ్ చక్రి. నిజంగా రామారావు గారి సినిమాలో 6 పాటలుంటే 6 పాటలకి థియేటర్లో ఎన్టీఆర్ అభిమానులు చిందులేసి డాన్స్ చేసేవారు. ఒక బొబ్బిలి పులి తీసుకోండి, ఒక సర్దార్ పాపారాయుడు తీసుకోండి, వేదిక ఎక్కారంటే డప్పులతో థియేటర్లోకి వచ్చి పాట వస్తుంటే డాన్స్ చేసింది నా కళ్ళతో చూశా. టాలీవుడ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ యువరత్న నందమూరి బాలకృష్ణ. మరి సింహగా త్వరలో మన ముందుకు రాబోతున్న యువరత్న నందమూరి బాలకృష్ణ సింహ మూవీ గురించి మరి ఏమన్నారో టేక్ ఎ లుక్. నేల ఈనిందా, ఆకాశానికి చిల్లు పడిందా, గొంతు చించుకుని మాట్లాడాలనుంది, గుండె చీల్చుకొని మాట్లాడాలనుంది. మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి మరి ఏ నా పూర్వజన్మ సుకృతమో ఆ పుణ్య దంపతుల బిడ్డగా పుట్టి, ఒక మహానటుడు, ఒక మహా రాజకీయ నాయకుడు ఆ దంపతుల బిడ్డగా పుట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయనే నాకు గురువుగా, ఆయనే నాకు దైవంగా, అన్నిట్లోనూ ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని ఎందరో ఆయన అడుగుజాడల్లో చలనచిత్ర పరిశ్రమలో నడుస్తూ ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఇంతమంది అభిమానులు పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించిన నా ప్రియతమ దర్శకులు, దర్శక రత్న డాక్టర్ శ్రీ దాసనారాయణరావు గారికి, బొబ్బులి పులి, ఒక సర్దార్ పాపారాయుడు, మనుషుల్లో దేవుడు, మంచి మనిషి సినిమాలు అందించిన దాసనారాయణరావు గారికి, అలాగే
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ యొక్క సభకు విచ్చేసిన సోదర సోదరిమణులకు, అభిమానులకు, తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, మీడియా వారికి, అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి కారకులైన సూత్రధారులైన ఈ యొక్క యునైటెడ్ మూవీస్ నిర్మించిన సింహ చిత్రం ఆడియో విడుదల చేసి క్వాలిటీలో అటు క్వాంటిటీ విషయంలో ఈ రోజు రికార్డులు సృష్టించిన ఆదిత్య ఆడియో కంపెనీ యాజమాన్యం వారికి, దయానంద్ గారికి ఈ సభాముఖంగా ముందుగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక సింహ చిత్రం గురించి చెప్పాలంటే బొబ్బిలి సింహం ఉంది, తర్వాత ఆ సింహం అడుగుజాడల్లోనే సమరసింహారెడ్డి వచ్చింది, నరసింహ నాయుడు వచ్చింది, ఇవాళ ఒట్టి ఒక సింహం వస్తుంది. సింహం అన్నది చదువుకోవడానికి 2 అక్షరాల పదం, సింహ అన్నది ఉచ్చరించడానికి 2 క్షణాల పదం. కానీ రేపు విడుదల కాబోయే ఈ సింహ మీ అందరి గుండెల్లో చెరగని ముద్ర వేయడానికి, రేపు సినిమా రికార్డులను వేటాడడానికి మీ ముందుకు రాబోతుంది ఈ సింహ చిత్రం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు.